అదే నిన్న నువ్వు పెద్ద గిలాసతోటి కొలిసినావు చూడు, దానికంటే మళ్ళా ఎక్కువ పోసిన. మీరు గిలాసాలు కొలుతా, నేను తవ్వతోటి సగం పోతే చూడు అట్లా. ఏం చెప్తలేను చెప్పు. స్నానానికి వెళ్ళాలి పోతున్నా, కొన్ని వాటర్ ఎక్కువ. మేము ఇద్దరం ఉన్నప్పుడు అంటే కొంచెం తక్కువ పెడతా కదా. ఇప్పుడు ఇక మళ్ళీ రవ్వ చేసుడే కదా, కొంచెం చేసుకుందాం. మరి చిన్న గిలాసులన్నీ అవి అంటే నాకు ఇష్టం. నీళ్ళు కానియా? అవి కానే కదా, అవి కూడా చూడు కదా. చాలా చేయకుంటే ఇట్లా చూడు. ఇంకొన్ని రెండు వచ్చినాక దించన్నా. 2 విజిల్లు తక్కువ పెట్టి పెట్టుర్రి. మేము అప్పుడు గిన్నెలే పెడదాం ఎప్పుడైనా మరి. చాలు, కొంచెం నూనె వేయాలి. చాలు. పిల్లలు వేసినాక తానాలు చేయించి అలా గుడికి దొరకపోవాలన్నారు కదా, ఇక్కడికి పోయేప్పుడు ఇక ఇది కష్టం పెట్టుడు. పెట్టాలా ఇక తానం చేయకపోతే దేవుని కాడ పెట్టుడా కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సైడ్ నుండి లోపల కనురి. ఫస్ట్ ఒక సైడ్ లోపల కనురి. ఇప్పుడు చిటికలే కరెక్ట్ పట్టకపోతే కూడా విజిల్లు రావు. టైం చూసుకొని తీయాలి. ఒక్కోసారి రాకుంటే టైం అయితే చూస్తే ఎందుకైనా మంచిదే. పండుగ నాడే హుషారుగా ఇవ్వాలి. తెల్లారగట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినా. నాడు టెంపుల్కి వెళ్ళాం. నాడు శివయ్య, నీకు ఇష్టమైన శివయ్య అంటే పొడి పెట్టుకుని ఎన్ని రోజులే ఏంటిదే ఎన్ని రోజులు టెంపుల్స్ కోడు రోజు టెంపుల్కి మంచిగా. నేను స్నానానికి వెళ్ళొచ్చేంతలోపు అయితే మా అత్తమ్మ పప్పు స్టవ్ మీద పెట్టేసి పూజ అయితే చేసింది. ఇంకా నేను వచ్చి దేవుడికి దండం పెట్టుకొని పని స్టార్ట్ చేశాను. పప్పు ఉడికిందని చూసి జల్లి గిన్నెలో వేసి ఎక్స్ట్రా ఉన్న వాటర్ తీసాను. ఈ నీళ్ళతో మేమైతే కట్టుపులుసు చేసుకుంటాం, చాలా బాగుంటుంది. నేను ఆ పని చేసే అంతలోపు మా అత్తమ్మ కూరడిని కడిగి ఉదిచ్చింది. మనకు తెలంగాణలో ఉంటుంది కదా, దసరాకు ఉగాదికి ఖచ్చితంగా ఉదించుకుంటాం. ఇప్పుడు అటు సైడ్ ఎట్లా అంటే మనకు ఓన్లీ దేవుని దగ్గర పెట్టుకుంటారు. అటు సైడ్ మనం మెయిన్ కూరాడు కన్నే పెట్టుకుంటాం, బూరప్పలు. అటు సైడ్ అట్లా ఉండదు. అవుతావా లక్కీగా పసుపు డబ్బి దాని కింద గిరి కదా. ఇలా కొంచెం చెంచు ఉందంత కూరాడుతాయి. అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ తెచ్చింది ఇది, చిన్న అత్తమ్మ. చాలా ఇది అట్లా పెడతా జరుగురానా. ఇది అట్లా పెడుతున్నా మరి. పెట్టు. ఒక గిన్నెద్దే, ఒక చిన్న గిన్నెద్ది. ఇది దాంట్లో పోతా. ఇది ఇంకా చిన్నది. అదే కూరాడికి సున్నం రాసి పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నారు మా అత్తమ్మ. ఆలోపు మా మామయ్య అయితే మామిడాకులు మామిడికాయ తీసుకొచ్చి ఇచ్చారు. మామిడాకులను కాయ సామి తెచ్చిండ లక్కి, మంచుకున్నాయి. అమ్మో సూది సామి తెలుసారా? దొరకలేరా ఆ సామి? బయట ఉంటే అట్లా ఇట్లా దూరపోయిన ఇంత సంబరం పోవు మీకు. ఏముందిరా ఫోన్ చేస్తే రారా అంటుంది. ఇట్లా మూత ఇట్లా పెట్టి పూజిస్తాం కదా, అందుకే ఇట్నే పెట్టుకోవాలి. ఇప్పుడు పంతులు అయితే ఆ రోజు అయితే ఇట్నే తీసుకుపోమని చెప్పింది కదా. అట్లా మనం ఫస్ట్ ఎట్లా చేసుకుంటే అట్నే చేసుకోవాలి. ఇంటికి వచ్చేవాళ్ళు అట్లా పెడతారా, ఇట్లా పెట్టద్దు అని అంటారు. నేను అలాంటి వాటిని నమ్మను. ఇక మనకు ఫస్ట్ తెలిసిన దాన్ని బట్టి చేసుకున్నదని అయ్యాం. ఇప్పుడు ఒకళ్ళు చెప్తే అనుమానం మళ్ళా. కట్టు పులుసుకు ఇది కొంచెం ఎక్కువ తెత్త అయిపో. పులిహోర కూడా వెళ్ళా అల్లలే ఫ్రిడ్జ్లో ఇంకా కొంచెమే ఉంది. గిన్నె ఉంది. నిన్నది కొబ్బరికాయ నిన్ననే ఉందా? అల్లనే ఉంది. కొంచెం మామిడికాయ పులిహోర చేస్తా. పప్పు పెట్టాలి, శనగపప్పు దేవుని కాడికి. ఎక్కడికి? గుళ్ళేక పెట్టురి. నిన్నేదో పోయింది శనగపప్పు. శనగపప్పు గండ్ల బాటిల్లా
లేచినావా? గుడ్ మార్నింగ్. పోదా మరితో టెంపుల్కి గిట్ సైడ్ రా. టెంపుల్కి వెళ్దామా? టెంపుల్కి పండుగలకు చెప్పల పని చేసుకోవాలి సార్, ఉండాలి పిల్లలు దానా పని ఉడవాలి. అప్పటి గుట్ట కడికి దొరకపోతే పారా నేను నన్ను కడికి లోయితా ఇక్కడ శివాలయం కాడ ఉంటాడు, వనవల్ల కాడ ఉంటాడు. ఆడిపోతారు ఇష్టం. బ్రష్ వేసుకుంటుందా పెద్దమ్మ? బ్రష్ గుందమ్మ బ్రష్ వేసుకొని జడ్జి దగ్గరికి వెళ్ళవారా? నువ్వు శివరాత్రి నాడు పుట్టినవు, నీకు చిమ్ముడు అంటే ఇష్టం కదా. పోవా జేజ పోవా అడు గావా జయకు. బాస్ గుండు బాస్ పెట్టుకుంటలేనని చెప్తున్నావుగా. ఏం చేస్తామ్మా? రూపాయి బిల్ల 11 రూపాయలు వేయందల్లా పర్సులు ఉంటాయి కదా. ఇంట్లో లేవు. ఇవి వండిలో ఇవి ఇలా పెడుతున్నా. ఇవి అల్ల పోయన్న ఎక్కువ అయినాయి, అండటానికే పెట్టినావా? గివి ఏంటి? ఇవి కొత్త మండడానికే పెట్టిన. పెట్టాల చిన్న ఇత్తడి గిన్నె, బియ్యం కడగద్దు, ఇత్తడి గిన్నెలో పెట్టన్నా. పెట్టుది. అది ఉంది కదా పరమాన్నం వండేది చిన్నది, అందులో పెట్టుది. మా పాప లేచిన తర్వాత పాపకి బ్రష్ చేయించి నీళ్ళు వేడే అంతలోపు నేను మామిడాకులు గుచ్చుతున్నాను. నేను కొన్ని దర్వాజాలకు గుచ్చితే మా అత్తమ్మ ఇంకొన్నింటికి గుచ్చింది. మా అత్తమ్మ గుచ్చితే మా బాబాయ్ ఆకులు అందిస్తున్నాడు. మా అత్తమ్మ అవి వేసే అంతలోపు అయితే మా పాపకి స్నానం చేయించి రెడీ చేస్తున్నాను నేను. అందరం రెడీ అయ్యాక మేమంతా కలిసి శివాలయంకి అయితే వెళ్ళినాము. అక్కడ ఉన్న శివాలయం విగ్రహం ముందు మా పాప బాబు ఇద్దరు కలిసి గుంజీలైతే తీస్తున్నారు. ఇంకా దర్శనం అయినాక కాసేపు కూర్చొని ఇంటికైతే వచ్చినాము. 5 ఆకులు కుట్టన్నా, ఆకులు ఎక్కువ లేవు. 5 ఎత్తా ఉంటే నీ 9 ఆకులైనా కుట్టచ్చు, కానీ నాడ రాలుతలేవు. కిందికి ఉంటేదే మొత్కాకులు ఏడ నిన్న తెచ్చుకునేది ఉంది. మరి ఇప్పుడు అన్నీ కొట్టేసి చేనులు చేసుకుంటున్నా. మునుపు వీడు ఉన్నప్పుడు ఉండన్ని చెట్లు పొయ్యి ఉండగానే పప్పు మెత్తా కొడిపితే చెంచతోటి గట్టిగా రుద్దుదు, రుద్ది అందులోనే చక్కెర పోతుంది. ఆనకల్ లెక్కనే ఇక చల్లారినాక ఇది బెల్లం లెక్కనే ఇక బాగా అట్లా పట్టుకోవాలన్నట్టు. కొంచెం ఏడన్న నోటి బద్దలు బద్దలు ఉంటుంది అట్లా ఉంటే. పప్పు కాటుకొని ఉంటే ఏం కాదు. టాయిలెట్ వస్తుందా? అన్నుంటే పోతుందట. నాన్న తాతమ్మ తీసుకుపోతుంది. ఏమది పో, అన్నం రమ్మని పో. మరి అమ్మ వెలుస్తుంది అని చెప్పి ఎటువేయండు లోవా ఎటువేయండు ఉన్నాడట. లోహి నువ్వు వస్తున్నట్టు వాష్రూమ్ వెళ్తుందట చెల్లె. తాతమ్మ నిలిచిపెట్టి మీ అన్న రావాలని ఏముంది? అక్కడ నిలబడితే అన్న అక్కడ నిలబడితే అమ్మ అంటుంది. అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే మంచిగా మాట్లాడతారు. ఏమేమి వేస్తావు ఇంట్లో? ఇవి ఇవి కాదు, పేర్లు చెప్పు. చింతపండు పులుసు, వేప పువ్వు, మామిడికాయ, కారం, ఉప్పు, బెల్లం కూడా కావాలి. అన్ని నువ్వు కూడా ఇద్దరే సరేనా? వేసి మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. ఓకేనా? ఉగాది అంటే 6 రుచులు, షెడ్ అంటే 6. ఓకేనా? 6 రుచులు, ఇంకొకటి బెల్లం. ఓకేనా? నేను తీసుకొస్తా. ఇక మొదలెడదామా?
ఇది చింతపండు, ఇది ఏం పువ్వు? వేప పువ్వు. ఇది 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 మ్యాంగో. ఇవన్నీ వేస్తే ఏమవుతుంది? అదే కలిపి ఇవన్నీ వేస్తే ఏమవుతుంది? ఉగాది పచ్చడి. సరే కూర్చో, ఇక చేద్దాం. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం వేస్తావు? ఓకే ఓకే. ఏయ్ బెల్లం వేయి. నువ్వు మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. చాటంటావు, బెల్లం అంటావు, మాట అంటావు. మొత్తం కలుపుకుందాం. ఇక్కడ మా పిల్లలు పచ్చడి చేసిన తర్వాత అత్తమ్మ నేను బూరెలు చేసాము. బూరెలు చేసిన తర్వాత మామిడికాయ పులిహోర అయితే వేద్దామని చేస్తున్నాను. మ్యాంగో పులిహోర. కూర్చో. అవునా? ఫేవరెట్ పులిహోరలు. పులిహోరలు అన్ని ఫేవరెట్ నాకు. అవునా? నిజమా? ఇక్కడ ఇంకా కొంచెం మ్యాంగో కూడా ఉంచిన, తీసుకురాప. తురిమింది మ్యాంగో ప్లేట్లు ఉంచిన. పచ్చడి అలా పోసిందా? పోయేలా అత్తమ్మ, దానికి పసుపు కుంకుమ పెట్టాలి, పసుపు రాసి. అది కొంచెం కారుతున్నట్టు అనిపించింది. తర్వాత అన్నీ రెడీ అయ్యాక కూరాడి దగ్గర విస్తార్లో 5 బూరెలు పెట్టి పచ్చడిని పెట్టి మొక్కి కొబ్బరికాయ కొడతాం మేము. కొట్టు మొక్కినావు జేజకు. కొట్టు కొట్టు. అట్లా కొట్టిన తర్వాత అలాగే దేవుడికి నైవేద్యంగా కూడా పచ్చడి, పులిహోర, పరమాన్నం, బూరెలు చేసి పెట్టి మొక్కినాం. పరమాన్నం ఎందుకు చేసినామంటే కొత్త వడ్లు తీసుకొచ్చి దంచి వాటిని ఉగాది రోజు పరమాన్నంగా వండి దేవుడికి పెడితే మంచిదని మా అమ్మ ఎప్పుడు చెప్తుంది. అందుకని మేము కూడా అలాగే పెట్టినాం. నాకు కూడా అదే అలవాటైంది, అందుకని పెట్టినాం. ఇంకా తర్వాత అందరం కూర్చొని ఫస్ట్ పచ్చడి తాగి తర్వాత అందరం తిన్నాము. ఇంకా తిన్నాక మా సైడ్ అయితే పిల్లలందరికీ కుడుకలతో పేర్లు గుచ్చి కుడుకల పేర్లు వేయడం అలవాటు. అందుకని మా అత్తమ్మ అయితే మా పిల్లలకి కుడుకల పేర్లు గుచ్చుతుంది. ఉగాది రోజు ఇలా కుడుకల పేర్లు వేయడం మంచిదని పిల్లలందరికీ వేస్తారు. మేము కూడా వేసినాం మా పిల్లలకి. నానమ్మలు, అమ్మమ్మలు, మేనత్తలు ఇలా కుడుకల పేర్లు వేస్తారు. మేము ఈ ఉగాదిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరెలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ బాక్స్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. అది అన్నది అది మంచి లేదు. ఆగు రితు, నీకే పెద్ద బాగున్నాయి బిస్కెట్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.